సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు తన యొక్క నిర్ణయాల్లో ఏదైతే చెక్ బౌన్స్కి సంబంధించిన దాంట్లో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి భారతదేశంలోని ఈరోజు ట్యాక్స్లో ముఖ్యంగా ముందున్నటువంటి భాగంగా చూస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు ఈ చెక్ బౌన్స్ కేసుల్లో అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ఇంతవరకు కూడా ఎంతోమంది చెక్ బౌన్స్ కేసుల్ని వారికి నచ్చిన విధంగా ఎంతైతే అంత చెక్కులు దాని మీద అమౌంట్లు రాసుకోవడం, దాన్ని వేసుకోవడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎవరైనా ఇప్పుడు వచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొత్త మార్గదర్శకాలు ఏదైతే ఉన్నాయో దీని ప్రకారం కనుక కోర్టుల్లో కేసు ఫైల్ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అది ఏంటి అని మనం ఒకసారి ఇందులో పరిశీలిస్తే, ఎవరైతే 2 లక్షలకు దాటి ఎవరైనా మనీ ట్రాన్సాక్షన్ చేసినట్టుగా కనుక చెక్ బౌన్స్ కేసులను కనుక ఫైల్ చేసినట్టయితే ఇకపైన ఖచ్చితంగా అటువంటి చెక్ బౌన్స్కి సంబంధించినటువంటి ఫైల్ చేసినటువంటి వారి వ్యక్తిగత వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయవలసిందిగా గౌరవ ఉన్నత న్యాయస్థానాలు వారి యొక్క కొన్ని సర్క్యులర్స్లో వివరించడం జరిగింది. దీని ప్రకారం కనుక మీరు గమనిస్తే, ఏదైనా ఇద్దరి మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకునేటప్పుడు అది నిర్దిష్టంగా ఖచ్చితమైనటువంటి ట్రాన్సాక్షన్ జరిగిందని కానీ, అదేవిధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి చూపించేటప్పుడు అది ఇన్కమ్ ట్యాక్స్ లోబడి ఉన్నదా లేదా. ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకంటే కొన్ని సంబంధిత ట్యాక్సులకు స్లాబ్ వైజ్ మాత్రం ఇచ్చింది. అంటే కింద స్థాయి వ్యక్తులకు ఒకలాగా, ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఒకలాగా, సీనియర్ సిటిజన్ వంటి వ్యక్తులకు ఒకలాగా వారి యొక్క పొదుపు మీద ఉండేటటువంటి ట్యాక్సులను వివరించడం జరిగింది. ఇక ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో డబ్బులు ఇచ్చినప్పటికీ ఆ ఇన్కమ్ ఏదైతే ఇచ్చినటువంటి డబ్బు ఉందో దాన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దాన్ని మీరు ఏ రకంగా వారికి ఇచ్చారు అనేది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలియజేయాలి. అలా చేయని పక్షంలో అలాంటి కేసులు ప్రమాదంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చేటటువంటి ఏదైతే ఇప్పుడు నూతనంగా మారినటువంటి ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్కి సంబంధించిన దాంట్లో లోవర్ కోర్టుల్లో ఫైల్ చేసేటటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో 2 లక్షలకు పైబడినటువంటి చెక్ బౌన్స్ కేసులన్నింటినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రత్యేకించి ఎవరో పంపించాల్సినటువంటి నెసెసిటీ లేదు. మీరు ఫైల్ చేసిన తర్వాత దీనికి సంబంధిత ఇన్ఫర్మేషన్లన్నీ కూడా ఏదైతే కోర్టుల్లో ఫైల్ చేస్తున్నారో కోర్టుల నుండే డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి దీనికి సంబంధించినటువంటి విభాగానికి పంపించడం జరుగుతుంది. వారు దాని మీద వెరిఫికేషన్ చేసిన తర్వాత అసలు రియల్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్ లోబడి వీరు ట్యాక్స్ పే చేసి ఈ అమౌంట్ అనేదాన్ని వీరు వేరే వ్యక్తులకు ఇచ్చారా, లేదు అనుకుంటే వీరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, లేదు వడ్డీలో అనేటటువంటి ఆ సాంప్రదాయం నడుస్తుంది కాబట్టి వడ్డీకి డబ్బులు తిప్పేటువంటి పరిస్థితుల్లో ఇలా అమౌంట్లు ఇచ్చినటువంటి సందర్భాల్లో తిరిగి ఇవ్వకపోయినప్పుడు వారి మీద ఈ రకమైన చెక్ బౌన్స్లు ఫైల్ చేయడం, ఈ అమౌంట్ ఎక్కడొచ్చింది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలోకి వెళ్ళింది కాబట్టి ఇక అటువంటి వాటిపైన డిపార్ట్మెంట్ దృష్టి సారించేటటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఇంకో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు దీన్ని పరిగణలో తీసుకొని ఇవన్నీ చేసిన తర్వాత వారు గౌరవ ఉన్నత న్యాయస్థానం ఏదైతే రిజిస్టర్డ్ కాబడినటువంటి స్థానానికి ఒక ఎఫిడవిట్ అనేది ఫైనల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఎఫిడవిట్ కూడా అసలు ఈ ట్రాన్సాక్షన్ అనేది రికార్డెడా కాదనేది కూడా వివరించేటటువంటి అవకాశం ఉంది. దాన్ని బట్టి కేసులో బలాబలాలు అనేవి నిర్ధారణ కాబడతాయి కొన్ని సమయాల్లో. ఇక దీంతో పాటుగా ఎందుకు ఈ నిర్ణయము గౌరవ ఉన్నత న్యాయస్థానాలు తీసుకోవాల్సి వచ్చిందంటే, భారతదేశంలో కొన్ని లక్షలకు కేసులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. అందులో కనుక చూస్తే మీకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లోనే ఎక్కువగా ఈ ఫ్రాడ్కి సంబంధించినటువంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ఫ్రాడ్కి సంబంధిత కేసుల్ని తగ్గించాలి. ఏదైతే గౌరవ కోర్టులు ఉన్నాయో ఆ కోర్టులకు సంబంధించినటువంటి న్యాయమూర్తులపై ఏదైతే చెక్ బౌన్స్ కేసులు కానీ ఇతరత్ర సంబంధిత కేసుల్లో పనిభారం చాలా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసుల తాలూకా స్థాయిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా మనం భావించవచ్చు. దాన్ని కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఇలాగా 2 లక్షలు దాటి పై ట్రాన్సాక్షన్లో చెక్ బౌన్స్ కేసులు ఫైల్ చేసేవారు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని అసలు ఇన్కమ్ ట్యాక్స్ లోబడి ఉన్నామా, ఇన్కమ్ ట్యాక్స్ దాటి మనం దీన్ని
చేస్తున్నాం అనే విషయాన్ని కూడా చూపించుకోవాలి. రేపు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మీకు నోటీసులు వచ్చినప్పుడు కూడా దానికి సమాధానం చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో మీరు ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఇకపైన జాగృతులే ఉండాలి. ఇన్నాళ్ళలాగా ఏదో చెక్ బౌన్స్లు జరిగిపోతే ఏవో కేసులు ఫైల్ చేసేస్తే అవతల వ్యక్తులను భయపెట్టి డబ్బులు తీసుకునేటటువంటి పరిస్థితుల కన్నా చెక్ ఫైల్ చేసేటప్పుడే, చెక్ బౌన్స్ కేసులు ఫైల్ చేసేటప్పుడే మీరు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని మీరు గుర్తుపెట్టుకొని కోర్టుల్లో కేసులు దావాలు వేయాలని చెప్పి తెలియజేస్తూ మరొక మంచి ఎపిసోడ్లో కలుద్దాం. ప్రతిరోజు మీ ముందు మంచి లీగల్ విషయాలను మీకు అందించాలనే ఉద్దేశంతో మా ఈ కార్యక్రమం. మీరందరూ కూడా మేము చేసినటువంటి ఈ ఏదైతే ఈవెంట్ దీనికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఉందో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా మరి కొంతమందికి ఈ లీగల్ పరమైన అంశాలు వెళ్తాయని చెప్పి తెలియజేస్తూ మరి ఒక మంచి అంశంలో కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.